అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ భవ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, ఒకప్పుడు క్యాన్సర్ అనగానే ఒక సర్టెన్ ఏజ్లో 50-60 ఇయర్స్లో వచ్చేది అన్నట్టు ఉండే, కానీ ఇప్పుడు అలా కాకుండా యంగ్స్టర్స్లో కూడా మనం క్యాన్సర్ చూస్తున్నాం. అంటే దీనికి ద మేజర్ రీజన్ ఏంటి మ్యామ్? ఇది మాత్రం కరెక్ట్. డెఫినెట్గా నేను ట్రైనింగ్ టైంలో ఇంతమందిని చూడలేదు. బట్ ఈ మధ్య అసలు లిటరలీ ఎట్లా అంటే 24 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళకు కూడా క్యాన్సర్ చూస్తుంటే యాక్చువల్లీ అంటే వెంటనే వాళ్ళని చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే మన ఏజ్ ఎంత, వీళ్ళ ఏజ్ ఎంత, ఇప్పుడే ఇంత ప్రాబ్లమా అని. డెఫినెట్గా ఆ సంఖ్య కూడా చాలా పెరిగింది. అంటే ఎంతమంది యంగ్స్టర్స్ని క్యాన్సర్తో చూస్తున్నాం అనేది డ్రాస్టిక్గా నెంబర్ ఇంక్రీజ్ అయిపోయింది. దీనికి పర్టికులర్గా ఇదే రీజన్ అని కనిపెట్టడానికి ఏమీ లేదు. మనం మామూలుగా యంగ్స్టర్స్ని 2 ఏజ్ గ్రూప్స్లో డివైడ్ చేసుకోవచ్చు అండి. అంటే క్యాన్సర్ ఏజ్ గ్రూప్ అంటే ఒకటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఓల్డ్ ఏజ్ కింద క్యాన్సర్ అంటే వాళ్ళకు వచ్చేది అనేది అపోహ ఉండేది. ఇప్పుడు యంగ్స్టర్స్ అనేది 40 to 50 కూడా యంగే కదా. ఇప్పుడు తిప్పాయా మనం 40 to 50 మనం కూడా యంగ్స్టర్స్ లాగే. సో ఇంకా యంగ్ 25 ఏజ్ గ్రూప్ అనుకోండి. సో వాళ్ళు యంగ్స్టర్సే. సో యంగ్స్టర్స్ అనేది 2 types ఆఫ్ యంగ్. వెరీ యంగ్ 25 to 40 ఈజ్ వెరీ యంగ్. 40 to 50, 60 వాళ్ళని కూడా యంగే అనాలి, మరి వాళ్ళు కూడా యంగ్ క్యాన్సర్సే. సో దీన్ని బట్టి ఎందుకు డివైడ్ చేశానంటే మనకి రీజన్స్ వీళ్ళిద్దరిలో కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. 40 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళని కొంచెం ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డెఫినెట్గా లైఫ్ స్టైల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది 2-3 రీజన్స్. మన బిహేవియర్ చేంజెస్ మనకే తెలుస్తాయి కదా. సో ఇప్పుడు మనం ఈ 40 to 50 ఏజ్ గ్రూప్ అనుకోండి, వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు చూసామంటే మన లైఫ్ స్టైల్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ మీట్ కన్సంప్షన్ కానీ, ఇప్పుడు అంతా ప్రోటీన్ వెంట పడ్డారు. ఒక క్రేజ్ ప్రోటీన్ 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 అని చచ్చిపోతున్నారు. ప్రోటీన్ ఇంపార్టెంట్, ప్రోటీన్ హీరో అంటే కానీ మిగతా క్యారెక్టర్స్ లేకుండా ప్రోటీన్ ఒక్కటే అన్ని చేసేయలేదు కదా. సో ప్రోటీన్ కోసం తినచ్చు, కానీ పొద్దున్న లేచి ఒక మేకని, మధ్యాహ్నం ఒక మేకని, రాత్రి ఒక మేకని తినేస్తూ ఉంటే మరి మీట్ కన్సంప్షన్ గురించి ఎక్కడ ఆలోచిస్తారు? లైక్ రెడ్ మీట్ కన్సంప్షన్ చూసారంటే రెడ్ మీట్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అలా ఎక్కువ అవడం వల్ల కూడా మీకు కోలన్ క్యాన్సర్ అనేది పెరిగిద్ది. అండ్ వీళ్ళు ప్రోటీన్ మెయిన్దే కాన్సన్ట్రేట్ చేస్తూ ఫైబర్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా హీరో అని అంటే ఫైబర్. సో మీకు ఏదైనా ప్రివెన్షన్ కానీ, ఫైబర్తో అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రివెన్షన్స్ ఉంటాయి, ప్రివెన్షన్ ఉంటుంది, టాక్సిన్స్ తీస్తుంది, ఆకలి వేయకుండా చాలాసేపు ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు ప్రోటీన్తో పాటు ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ ఎక్కువ అవడం వల్ల కూడా మీకు క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది నేను డైరెక్ట్గా ప్రోటీన్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్ అనట్లేదు. ప్రోటీన్ సోర్స్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ప్రోటీన్ మీదే ఉండి మిగతా అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక బ్యాలెన్స్ ఉండాలమ్మ సిస్టమ్. బ్యాలెన్స్ డైట్. ఎక్కడైతే బ్యాలెన్స్ తప్పిద్దో అక్కడ ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో డైట్లో అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకా ఫిజికల్ వర్కౌట్ ఈజ్ లైక్ అ లగ్జరీ. అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక లగ్జరీ, ఒక వింత. అమ్మ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే మనం రీల్స్ పెట్టుకుంటాం, గొప్ప పని చేసామని చెప్పుకుంటాం. బట్ దట్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ బ్రషింగ్. నువ్వు బ్రష్ చేసుకుంటే రీల్ పెట్టుకుంటావా? ఎక్సర్సైజ్ చేస్తే కూడా అంతే. అలా ఆ సింప్లిసిటీ, ఎక్సర్సైజ్ షుడ్ బి మేడ్ సో సింపుల్. రొటీన్ లైఫ్లో ఇంక్లూడ్ అయిపోవాలి మనకి వర్క్ అనేది. ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చూసారంటే నైట్ షిఫ్ట్స్, వర్క్ కల్చర్, నైట్ షిఫ్ట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. నైట్ షిఫ్ట్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని కూడా స్పెసిఫిక్గా చెప్పలేము. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చేసి అలా కాదు. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే మీకు బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అంటే ఎక్సర్సైజ్ చేయలేరు, మార్నింగ్ డైట్ సరిగ్గా మెయింటైన్ చేసుకోలేరు, నైట్ పర్టికులర్గా తినలేరు, సరిగ్గా మీకు జంక్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. నైట్ ఉన్నారనుకోండి, నైట్ టీ తాగుతూ ఉంటారు. ఆ బాడీకి హీలింగ్ మెకానిజం అనేది డిలే అవుతుంది. మార్నింగ్ అనేది సరిగ్గా పడుకోలేకపోతారు. మల్టిపుల్ రీజన్స్, సౌండ్ పనమే వచ్చి ఫ్యాన్ ఆపేస్తుంది. సో మెనీ రీజన్స్ దట్ యూ కెనాట్ లైక్ క్లియర్లీ అన్నీ చేయలేరు. సో లైఫ్ స్టైల్ మారిపోతుంది. మోర్ దాన్ నైట్ షిఫ్ట్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడం కంటే నైట్ షిఫ్ట్ చేస్తున్నందువల్ల కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయి దానివల్ల ఫైనల్లీ క్యాన్సర్ వస్తుంది అని కూడా అనుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ స్మోకింగ్, మీకు స్మోకింగ్ ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది? ఇట్స్ హెస్ బికమ్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఈవెన్ ఫర్ అ ఉమెన్ టు స్మోక్. నువ్వు మెన్కి ఈక్వల్ అని చెప్పి చాలా చెయ్యి. ఐఎమ్ అ ఫిమేల్, ఐ లవ్ ఫిమేల్స్ బీయింగ్ ఆన్ ద ఫ్రంట్ సైడ్. కానీ మెన్కి ఈక్వల్ అని చెప్పి వాళ్ళు చేసే స్మోకింగ్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిద్ది. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ ఇంక్రీజ్ అవుతుంది మరి ఉమెన్లో కూడా. ఇంకా ఉమెన్లో మీరు ఇంకొక మేజర్ ట్రెండ్ నోటీస్ చేశారంటే
బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా తక్కువైపోయింది. అవును మ్యామ్. మళ్ళీ ఇప్పుడు అందరం మేము మాట్లాడుతున్నాం బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి చేయండి అంటున్నారు, కానీ ఆ సుకుమారత్వము పేరెంట్స్ కూడా ఏంటి అని అంటే అమ్మ మా అమ్మాయికి రాదు, మా పిల్లలు చేయలేదు, అంత కష్టం ఏంటి అనేది. ఐఎమ్ నాట్ సేయింగ్ నిజంగా రాని వాళ్ళు ఇబ్బందులు ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఐ రెస్పెక్ట్ దెమ్. చాలా మంది తప్పిస్తారు మేము చేయాలి, దే హ్యావ్ సో మచ్. ఇంకొక బ్యాచ్ ఉంది అంటే వాళ్ళు ఏంటి అంటే రాదు అని ఫిక్స్ అయిపోయి దానివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లలకే కాదు, మదర్కి కూడా ఓవేరియన్ క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది. సో ఆ చేంజ్ ఒకటి నోటీస్ చేస్తారు. ఇంకా చేంజెస్ అంటే ఇంకా చెప్తూ పోతుంటే ఇట్ విల్ బి హ్యూజ్ టాపిక్. చేంజెస్లో స్ట్రెస్ లెవెల్స్ లైఫ్లో అసలు మళ్ళీ చాలా మంది నాకు డాక్టర్స్ తిట్టొచ్చు నన్ను, అంటే స్ట్రెస్కి క్యాన్సర్ వస్తుందంట అని. సో దేర్ ఆర్ 2 things అమ్మా. ఒకటి ఏంటి అంటే సైంటిఫిక్గా ప్రూవెన్ థింగ్స్, అవి ఇవన్నీ కావు. ఓకే. కాకపోతే దీనివల్ల సైంటిఫికల్లీ ప్రూవెన్ థింగ్స్ ఏంటి, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ వాటికి కాస్ట్ చేస్తుంది. ఫైనలీ స్ట్రెస్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా నీకు స్ట్రెస్ ఉంది కాబట్టి సరిగ్గా తినవు, ఓవర్ ఈటింగ్ చేస్తావు, స్ట్రెస్ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయవు, సరిగ్గా పడుకోవు, అల్టిమేట్లీ నీకు రిపేర్ మెకానిజమ్స్ అన్ని సరిగ్గా ఉండవు, క్యాన్సర్కి లీడ్ చేయొచ్చు. సో పిన్ పాయింటెడ్గా ఇదే రీజన్ అని చెప్పలేం, కానీ సో మెనీ థింగ్స్ టుగెదర్ ఆర్ యాడింగ్ అప్. దీనివల్ల మార్పులు అనేవి వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మైక్రోప్లాస్టిక్స్, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పి ఆలోచించి ఎంత చేసినా సరే ప్రతి దాంట్లో ఉంటుంది. లైక్ లిటరలీ అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్ అనే స్టేజ్కి వచ్చేస్తున్నాం ఇప్పుడు. బట్ అట్లీస్ట్ మన చేతిలో ఉన్నాయి వాలంటరీగా అవాయిడ్ చేయగలమా? హీట్ చేయడం అవాయిడ్ చేయగలమా? రీహీట్ చేసుకోవడం. మీరు మైక్రోవేవ్ క్యాన్సర్ వస్తుంది, మైక్రోవేవ్ వల్ల క్యాన్సర్ రాదు. మైక్రోవేవ్లో మీరు ప్లాస్టిక్ డబ్బా పెట్టి దాన్ని వేడి చేసి దాన్ని అలా చేసి, సో ప్రతి దానికి దీనివల్ల వస్తుందా దానివల్ల వస్తుందా అనేది ఒక బ్లర్ ఉంటుంది లైన్లో. నేను దీనివల్ల రాదు అని అంటాను కానీ దాంట్లో వచ్చేది వేరే చేస్తుంటారు. సో మనం దీనివల్లే వస్తుంది అని పర్టికులర్గా పాయింట్అవుట్ చేయకపోయినా మల్టిపుల్ థింగ్స్ లైఫ్ స్టైల్లో అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది కాకుండా యంగ్ ఏజ్ గ్రూప్ లైక్ చిన్న పిల్లలకి రావడం కానీ, ఈ 25-year-oldకి రావడం కానీ, వీళ్ళలో జనరల్గా మ్యూటేషన్స్ ఉంటాయి. అంటే జెనెటిక్, వాళ్ళు పాపం ఇంకా లైఫ్ స్టైల్లో చేసింది ఏం లేదు, అదే కదా మ్యామ్. వాళ్ళు ఇంకా దే డిడ్ంట్ డూ ఎనీథింగ్ సిగ్నిఫికెంట్. ఒక 40 సంవత్సరాల కంటే ఓకే ఇన్ని బ్యాడ్ పనులు చేశాం కాబట్టి ఏదో మారింది అనుకోవచ్చు. ఈ 25, 24 ఇవన్నీ ఏంటి అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ చాలా కామన్గా ఉంటాయి. అందుకనే మేము జెనెటిక్ హిస్టరీ, జెనెటిక్ టెస్టింగ్ అనేవి వాళ్ళకి చేయిస్తాం. వాటిని 2 రకాలుగా, హెరిడిటరీ, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. హెరిడిటరీ ఏంటి, ఫెమిలియల్ ఏంటి అంటే ఫ్యామిలీలో వచ్చే హిస్టరీ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయా. బట్ మోస్ట్లీ చాలా మందిలో ఇవేం ఉండట్లేదు. అంటే ఫ్యామిలీలో మనం ఒక 25-year-old పేషెంట్ని కలిసాం క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏం హిస్టరీ ఉండట్లేదు, బట్ క్యాన్సర్ ఉంటుంది. సో న్యూ మ్యూటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎందుకు ఏంటి అనేది మనం ఇంకా దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్, కానీ ఆ ఏజ్ గ్రూప్లో జనరలీ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. మ్యామ్ వీటన్నిటిని కూడా మనం అసలు ఎలా ప్రివెంట్ చేయొచ్చు మ్యామ్? సో ప్రివెన్షన్ కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మీ చేతుల్లో ఉండి ప్రివెంట్ చేసుకోవడం, ఇంకొకటి మనం స్క్రీనింగ్, అవి వేరే మాట్లాడుకుందాం. అంటే స్క్రీనింగ్ టెస్ట్లోంచి ప్రివెంట్ చేయడం అనేది కూడా ఉంటుంది. మీ చేతుల్లో ఉండగలిగేది నేను ఇందాక చెప్పిన రీజన్స్ అన్ని. సో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోండి, నా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, ఎట్లాగో అట్లా నడవండి అంతే. ఎక్సర్సైజ్ అనే ఏదేదో కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, నడవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, సింప్లిఫై ఎక్సర్సైజ్. స్మోకింగ్ ప్రివెంట్ చేసుకోవాలి, ఆల్కహాల్ ప్రివెంట్ చేసుకోవాలి, స్ట్రెస్ రికవరీ మెకానిజమ్స్ కోపప్ చేసుకోవడం చూసుకోవాలి. ఏమైనా సరే అల్లకల్లో అయిపోయి ఒక 6 to 8 hours నిద్రపోండి ప్రశాంతంగా. ఏ టైంలో పడుకుంటారు అనేది నైట్ టైం పడుకోవడానికి ట్రై చేయండి, అవ్వకపోతే మార్నింగ్ టైం అన్నా, కానీ ఒక నిద్ర బాడీని కొంచెం రీజెవనేట్ చేసుకునేలా ట్రై చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వ్యాక్సినేషన్స్, ఇవి మెడికల్ మా ఇంటర్వెన్షన్స్, అంటే మీ దగ్గర కాదు మా దగ్గరకు వస్తే వ్యాక్సినేషన్స్ ఇస్తాము, స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. సో ప్రివెన్షన్ అనేది మీ చేతుల్లో ఉండేవి డైట్, ఎస్పెషల్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే, కొంచెం కాదు చాలా చేంజ్ చేయాలి. ఈ రోజు కొంచెం చేంజ్ చేయండి, రేపు ఇంకొంచెం చేంజ్ చేయండి, మొత్తం కలిపి చేంజెస్ అనేవి ఓవర్ 1 year స్ప్రెడ్ అవుతుంది. బట్ అది కనిపిస్తుంది మ్యామ్, ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది మన బాడీలో, మనం ఇవన్నీ చేంజ్ చేసుకో. ఆబ్వియస్లీ అమ్మ, మీకు వెయిట్ లాస్ తోనే ఇంచ్ లాస్ తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో యూ కెన్ విజిబిలీ సీ, కొంతమంది బాగా పడుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కి ఫేస్ లో కూడా ఒక గ్లో వస్తుంది. చేంజెస్ అనేవి కనిపిస్తాయి, ఈ రోజు చిన్నగా కనిపిస్తాయి. మనకి లాంగ్ టర్మ్ లో ఏంటి అంటే అవి లైక్ సింపుల్ చేంజ్ ఏంటి అంటే ఈ రోజు చాయ్ బిస్కెట్ మానేయడం కూడా. ఎవ్రీడే బిస్కెట్ తింటున్నారంటే ఏముంది బిస్కెట్ లో? నథింగ్ కదా, జస్ట్ ఇట్స్ ఆయిల్ అండ్ మైదా. ఇట్ హస్ బికమ్ సో కామన్ ఇన్ అవర్ రొటీన్ దట్ చాయ్ బిస్కెట్ అనేది ఒక సోషల్ డ్రింకింగ్ లాగే అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్నారు, మీరు వచ్చారు, బిస్కెట్ తింటాం. సో ఇది కూడా చిన్న చేంజ్ మీరు చేసుకోవాల్సింది. ఇది కూడా ఇన్ లాంగ్ టర్మ్ ఎంత మైన్యూట్గా అనిపించినా సరే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తున్నట్టే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుట్కా, చూయింగ్, అవన్నీ ఏంటంటే
యూ నో దట్ ఇవి క్యాన్సర్ వస్తుంది అని తెలిసి కావాలని చేసుకోవడం. మనకి ఇన్ని యాడ్స్లో వాటిల్లో కూడా అది తెలిసి చేస్తారు, తెలియకుండా చేసే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. తెలిసి వస్తుంది అని తెలిసే చేస్తారు. సో అవి కూడా అవాయిడ్ చేసుకోవడం, అంటే మీకు ఏదైతే క్యాన్సర్ కాజింగ్ ఆర్గానిజం కాజింగ్ రీజన్ అనేది తెలిసింది అవాయిడ్ చేసుకోవడం కూడా ప్రివెన్షన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.